అన్న చెప్పండి, ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఒకవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? ముందుగా 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంది, ఏం మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒకసారి సమీక్షించుకుంటే మంచిది. ప్రజలకు భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చారు. ఆ భ్రమల్ని ప్రజలు గ్రహించి మమ్మల్ని మోసం చేసిండ్రు, వంచన చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు అని ప్రజలు తిరుగుబాటు అయిన తర్వాత మళ్ళీ కొత్తగా రేజింగ్ తెలంగాణ అని ఒక కొత్త చాప్టర్ని తీసుకొస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చింది ఏంది చెప్పండి? 2 ఏళ్ళ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. నెరవేర్చిందా చెప్పండి? ప్రజలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు 65 లక్షల మందికి. ఎంతమందికి చేసిండ్రు? 25 లక్షల మందికి చేసిండ్రు. మిగతాది ఏమైంది? అట్లాగే పెన్షను 2,000 ఉన్నది 4,000 ఇస్తామని చెప్పినారు. ఇచ్చిందా? మహిళకు ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పిండ్రు. మొదలు చేసిందా? కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు. మేము ఆ ₹1,00,000 తోడుగా తులం బంగారం కల్పిస్తామని చెప్పేసి అన్నాడు. ఇప్పటికీ ఒక కనీసం ఉందా? ఇవన్నీ చెప్పుకుంటా పోతే చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డలకి, కాలేజీ స్థాయిలో చదివే ఆడబిడ్డకి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పిండు. ప్రతి ఒక్కరికి 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ ఒకటి కాదు, సబ్బన్న వర్గాలకి 420 హామీలు ఇచ్చారు. ఏది నెరవేర్చలే. రెండవది, బీసీ డిక్లరేషన్ పేరు మీద 56 హామీలు ఇచ్చారు బీసీలకు. అందులో ప్రధానంగా స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, దానికి రాజ్యాంగబద్ధత కల్పిస్తాం 6 నెలల్లో అన్నారు. 2 సంవత్సరాలు అయితే దిక్కు దివాన్ లేదు. ఆ వేషం వేసారు, ఈ వేషం వేసారు, ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడినరు. లాస్ట్కు కోర్టు అది ఇది అని చెప్పేసి మేము 23% పాత పద్ధతి ఇస్తామని చెప్పారు. మరి ఆ పాత పద్ధతి కూడా 23% ఎందుకు రాలే? 17% ఎందుకు అయింది?